అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఇంక్స్కేప్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వెక్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇంక్స్కేప్ను గూగుల్ క్రోమ్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఇంక్స్కేప్లో ఉండే టూల్ బాక్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన టూల్స్ను ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఇంక్స్కేప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇంక్స్కేప్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మన సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్, విండోస్, మ్యాక్, సోర్స్ ఆర్చివ్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మన ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి దీన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ విండోస్ అని మనం క్లిక్ చేసినట్లయితే 32-bit, 64-bit, విండోస్ 10s యాప్ స్టోర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే దాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాలర్ ఇన్ ఈఎక్సీ ఫార్మాట్, విండోస్ ఇన్స్టాలర్ ప్యాకేజ్ ఇన్ ఎంఎస్ఐ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దేన్నైనా మనం ఎంపిక చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈఎక్సీ మీన్స్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్, ఎంఎస్ఐ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్. వన్స్ ప్రాసెస్ పూర్తయిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఈ బ్లూ సర్కిల్ పూర్తయిపోతుంది. లైక్ అదర్ సాఫ్ట్వేర్స్, డౌన్లోడ్ ప్రాసెస్ ఈజ్ ద సేమ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి డౌన్లోడ్ ప్రాసెస్ పూర్తయ్యాక ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇంక్స్కేప్ ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇంక్స్కేప్ డౌన్లోడ్ అయ్యాక దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టూల్ బార్స్ ఉన్నాయి. వీటిని ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇంక్స్కేప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ బార్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ద మెనూ బార్ విచ్ ఈస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద విండో. నెంబర్ 2, ద కమాండ్స్ బార్. నెంబర్ 3, ద స్నాప్ కంట్రోల్ బార్. నెంబర్ 4, ఇక్కడ హారిజంటల్గా, వర్టికల్గా డిఫరెంట్ రూలర్స్, గైడ్స్ అండ్ గ్రిడ్స్ ఉన్నాయి. దీన్ని రూలర్స్ అండ్ గైడ్స్ అండ్ గ్రిడ్ బార్ అని అంటాము. నెంబర్ 5, ద టూల్ కంట్రోల్ బార్. నెంబర్ 6, ద టూల్ బాక్స్. ఈ డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి మనం ఇమేజెస్ని ఎడిట్ చేస్తాము. స్క్రీన్ మధ్యలో ఉన్న ఈ రెక్టాంగిల్ని క్యాన్వాస్ అని అంటాము. కింద అడుగు భాగంలో ఉన్న కలర్స్ ఉన్న ఈ బార్ని కలర్ ప్యాలెట్ అని అంటాము. అండ్ చివరగా నెంబర్ 9, విచ్ ఈస్ ద స్టేటస్ బార్. ఈ ఇంక్స్పేస్ యొక్క ఇంటర్ఫేస్లో ఈ టూల్ బాక్స్ నుండి టూల్స్ యొక్క ఫంక్షనింగ్ని ఒకసారి చూద్దాం. ఇది క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ను ఈ మౌస్ లెఫ్ట్ క్లిక్ని ఉపయోగించి దీన్ని అటు ఇటు మూవ్ చేయొచ్చు మరియు డ్రాగ్ చేయొచ్చు, హారిజంటల్గా, వెర్టికల్గా. ఈ క్యాన్వాస్ పైన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఒక రెక్టాంగిల్ని ఫామ్ చేద్దాం. లెఫ్ట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది. దీన్ని మనం మళ్ళీ ఈ సెలెక్టింగ్ టూల్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇది వన్స్ సెలెక్ట్ అయ్యాక దీన్ని మనం అటు ఇటు మూవ్ చేయొచ్చు. అలాగే ఈ చివర ఉన్న నోడ్స్ ఉపయోగించి వీటిని రీసైజ్ చేయొచ్చు. వీటి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ నోడ్స్ని ఉపయోగించి చేయవచ్చు, లేదా ఇక్కడ ఈ టూల్ కమాండ్ బార్లో వీటి యొక్క వాల్యూస్ని ఎక్స్, వై, విత్ అండ్ హైట్ చేంజ్ చేసి వీటి యొక్క డైమెన్షన్స్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా మరొకసారి సెలెక్ట్ చేసినప్పుడు కర్వ్డ్ యారోస్ వచ్చాయి. వీటిని పట్టుకున్నప్పుడు వీటి యొక్క డైరెక్షన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ టూల్ ఈజ్ క్రియేట్ సర్కిల్స్, ఎలిప్సెస్ అండ్ ఆర్క్స్ టూల్.
The next tool is create stars and polygons. నెక్స్ట్ క్రియేట్ 3D బాక్సెస్. ఈ టూల్ ఉపయోగించి మనము 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని డ్రా చేసుకోవచ్చు. Next tool, create spirals. Most important tool, Bezier Curve tool in Inkscape. By using this tool, we can do many miracles in image editing. We can create vector graphics of the images. Also, we can crop, exact crop by pointing the nodes. For example, we can import image from my file holder, PNG bitmap image import. I can select OK. So I want to crop this image. Exact గా ఈ అమ్మాయి షేప్ నేను క్రాప్ చేయాలని అనుకుంటున్నాను ఈ టూల్ ఉపయోగించి. దాన్ని ఈ పిక్చర్ యొక్క అవుట్లైన్ని ఉపయోగిస్తూ లెఫ్ట్ క్లిక్ని ఉపయోగించి డిఫరెంట్ నోట్స్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి కార్నర్ వెంబడి. The work has done. సో వన్స్ మనకి ఎంటర్ ప్రెస్ చేశాక అవుట్లైన్ మనకి ఇలాగా జిగ్జాగ్గా కనిపిస్తుంది. సో ఎడిట్ పాత్ బై నోట్స్ ఈ టూల్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనము ప్లేస్ చేసిన నోట్స్ అన్నీ హైలైట్ అయి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక మార్కర్ డిస్ప్లే అయింది. దీన్ని ఉపయోగించి ఈ నోట్స్ని మూవ్ చేస్తూ అవుట్లైన్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ నోట్స్ని మనం మూవ్ చేసినప్పుడు కావలసిన విధంగా మనం వీటిని లైన్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కంట్రోల్ బార్ ఉంది కదా, దీన్ని మనం కావలసిన విధంగా ఈ కర్వ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ప్ ఎడ్జెస్, ఎడ్జ్డ్ నోడ్, curved edged, in symmetric nodes, and make selected nodes auto smooth, make selected segment lines, make selected segment curves, convert select object stroke to path. I like this tool very much. These nodes help us the edges become more smooth. This work need lot of patience and attention, but the result is awesome. After completing this process, క్యాన్వాస్ బయట మనం ఒకసారి క్లిక్ చేసి
ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ ఆప్షన్ క్లిక్ ఆఫ్టర్ సెట్. సో వండర్ఫుల్. ఫైనల్లీ we cropped this image. ఈ ఇమేజ్ని ఒక కార్నర్లో ఉంచుదాం. నెక్స్ట్ టూల్, ద పెన్సిల్ టూల్ ఫర్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. నెక్స్ట్ టూల్, డ్రా calligraphic or brush strokes by using this pen tool. Next tool is create and edit gradients. For example, I have text on this canvas. I suppose select this tool. I can add 2 diagonal notes. It can be visible like this. We can move as per our desired visibility of our text. We can move this node and we can create gradient shaped text or object, whatever. The next tool is pick colors from image. For example, I draw some objects. ఈ టూల్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు నేను బ్లూని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ బ్లూగా మారిపోతుంది. ఈ గ్రీన్ని నేను సెలెక్ట్ చేసినట్లయితే ఇది గ్రీన్గా మారుతుంది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్స్లోంచి మనము కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం కావాల్సిన సేమ్ కలర్ని ఐ డ్రాపర్ ఉపయోగించి చేంజ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ టూల్ ఈజ్ కనెక్టర్ టూల్. బై యూజింగ్ దిస్ టూల్ వీ కెన్ క్రియేట్ మెనీ షేప్స్. The most important in image editing is grouping the objects. For example, I can select different shapes. Also, we can create beautiful posters and templates by using this tool. ఆల్రెడీ మనము ఒక ఇమేజ్ని క్రాప్ చేసి ఉంచుకున్నాము. దీన్ని ఉపయోగించి ఒక మంచి పోస్టర్ని చేయడానికి ప్రయత్నిద్దాం. బిఫోర్ దట్ I need to take a background color. We can also have the color option by using this color palette. We can change the color background and intensity of color and gradient. We can change accordingly as per our wish. I think the light color background is good for creating a template. Also the text highlights on the light color background. ఇక్కడ పైన ఇచ్చిన ఆప్షన్స్ని మనము పిక్చర్ని బ్యాక్గ్రౌండ్ పైకి తీసుకురావడానికి, కిందకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ యారోస్ని గెటర్స్ని ఉపయోగించుకోవచ్చు. నేను ఈ టూల్ ఉపయోగించి బొమ్మను నేను పైకి తీసుకొచ్చాను.
perfectly good. Like this, we can create many posters and templates. Depends on our creativity. We can do miracles by using this Inkscape tool. Happy learning!